వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఎన్టీఆర్ నుంచి కూటమి పాలన వరకు మహిళలకు ప్రాధాన్యత, స్పీకర్ అయ్యన్న పాత్రుడని అన్నారు. ప్రస్తుత భారత్ మరో నేపాల్ కాకూడదు, నేపాల్ నుండి నేర్చుకోవలసిన పాఠం. తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో పత్రికా ప్రతినిధుల సమావేశం. ఆటో కార్మికుల భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా, టీడీపీ ఎమ్మెల్యే. డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు, మంత్రి. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు తమ దేనికైనా సిద్ధం, వైఎస్ షర్మిల. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాని. నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా అన్నారు. అప్పట్లో ఆస్తిలో సగం భాగం వరకట్న నిషేధం వంటి పలు పథకాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు అమలు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే నర్సీపట్నం అన్ని రంగాల అభివృద్ధికి పునాదులు పడ్డాయని చెప్పారు. ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ, నర్సింగ్ కాలేజీని ఎన్టీఆర్ హయాంలో స్థాపించారని పేర్కొన్నారు. నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎన్టీఆర్ బహుమానమేనని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సైతం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందని, మహిళా ఉద్యోగులు కూడా ఫ్రీ బస్సును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా రేషన్ స్మార్ట్ కార్డులు అందజేస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో 5,35,492 స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండగా నర్సీపట్నం నియోజకవర్గానికి 83,779 కార్డులు కేటాయించారు. వీటిని సచివాలయ ఉద్యోగులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారుల ఇళ్లకు అందించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది అతనే, ఎన్టీ రామారావు గారు. అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. పూర్వం రేషన్ షాపులు లేవు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే ₹2 కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మొత్తం రాష్ట్రం అంతా తెల్ల బియ్యం ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. ఈ స్మార్ట్ కార్డ్ అని ఇప్పుడు మనకి ఇలాంటి కార్డులు తయారు చేస్తాం. అప్పుడు మళ్ళీ ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా భారత్ మరో నేపాల్ కాకూడదు, నేపాల్ నుండి నేర్చుకోవలసిన పాఠం అని జనసేన నేత బోలిశెట్టి సత్యనారాయణ అన్నారు. అవినీతిని అరికట్టకపోతే మనం రేపటి తరాలకు బలహీనమైన భారతదేశాన్ని అందించవలసి వస్తుంది అని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. నమస్తే. ఈరోజు నేపాల్ అట్టుడుకుపోతుంది. గత కొన్నేళ్లుగా మనం చూస్తే కొన్ని రోజులుగా ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వచ్చి జెన్ జెడ్ అంటారు, జెన్ జీ అంటారు. బేసిక్ ఏంటంటే యువత 25 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళందరూ కలిసి సామాజిక మాధ్యమాల ద్వారా తమ రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాన్ని ఎలా గడుపుతున్నారు, ఎంత కష్టపడినా మనకి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు, ఎంత కష్టపడినా మన దేశం ఎందుకు బాగుపడడం లేదని చెప్పి నేపాల్ దేశంలో ఉన్న యువత తిరగబడడం వల్ల ఏమైందంటే అక్కడ చాలా అసాంఘిక శక్తులు కూడా అదే టైంలో చొరబడి దేశ విచ్ఛిన్నతకి దారితీస్తుంది. అయితే మనం నేపాల్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి అని చెప్పి నాకు గత 2-3 రోజులుగా చాలా తీవ్రంగా నాకు ఆలోచిస్తే అర్థమైంది ఏంటంటే నేపాల్ సమస్యకు మూలం అవినీతి. ఇదివరకు భారతీయుడు సినిమాలో చూపిస్తాడు, కన్న కొడుకును కూడా తండ్రి చంపేస్తాడు. అవినీతిని మించిన పాపం కానీ దరిద్రం కానీ ఏ దేశానికి ఉండదు, లేదు. అది అవినీతి పిచ్చుమీరుపై నేపాల్లో ఈ పరిస్థితి వచ్చింది. అదే తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్న వారికి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు.
తెలుగువారు ఎక్కడ ఆపదలో ఉన్నా వారికి భరోసా కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విశాఖ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. ఈరోజు వారి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నేపాల్లో తెలుగువారిని గుర్తించి 24 గంటల్లో వారి స్వస్థలానికి తీసుకొచ్చిన ఘనత మంత్రి లోకేష్ నడుపుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలపైన పూర్తి శ్రద్ధాశక్తులతో పనిచేస్తుందని తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లికి పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఆర్టీజీఎస్ కేంద్రాన్ని, ఆ వార్ రూమ్ని కూడా కమాండ్ కంట్రోల్ ఆఫీస్గా మార్చుకొని కేంద్ర సహకారంతో సుమారు 215 మందిని తెలుగువారిని వారితో స్వయంగా మాట్లాడి నేరుగా వారికి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కలిగించి అక్కడ వసతి ఏర్పాట్లు, అక్కడ ఎంబసీతో కూడా చర్చించి అక్కడ వసతి, ఫుడ్ ఏర్పాటు చేస్తూ వారిని విశాఖపట్నం, తిరుపతి ఇలా ఇతర ప్రాంతాలని తీసుకుని వచ్చి వాళ్ళకి ఇక్కడ ల్యాండ్ అయ్యి మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి తీసుకెళ్లేటువంటి ఒక బృహత్తర కార్యక్రమం. ఈ రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అల్లిపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ, నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి, ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలో రాగానే విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తాం, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళ అభ్యున్నతికి కృషి చేస్తాం, ఈ దేశంలో పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదు, దానికి మేమే హామీ అని చెప్పేసి గతంలో లేనిపోని హామీలు ఇచ్చేందుకు కోటి ప్రభుత్వ అధికారంలో రావడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చాక ఎవరైతే గత ప్రభుత్వం పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే డాక్టర్లు అవ్వాలనుకున్నారో వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పేసి గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే ఈరోజు కోటపు ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలల్లో 10 మెడికల్ కళాశాలని పీపీపీ పేరుతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే పేరుతో ఈరోజు పూర్తిగా ప్రైవేట్ పని చేసే పరిస్థితి కనపడుతూ ఉంది. నారా లోకేష్ గారు యువగల పాదయాత్రలో ఏదైతే గత ప్రభుత్వం 17 మెడికల్ కళాశాలను నిర్మించినప్పటికీ జీవో నంబర్ 107 తీసుకొచ్చి ఆ రోజు కేటగిరీలు విభజించి దసరా రోజున ఆటో కార్మికులకు 15,000 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు ప్రకటించింది అని టీడీపీ ఎమ్మెల్యే కుమార్ రాజు అన్నారు. ఆటో కార్మికుల భద్రతకు కూటమి ప్రభుత్వం భరోసా అని అన్నారు. కార్మికుల, ఆటో వాళ్ళ కష్టాలు తీర్చే కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే 15,000 రూపాయల సహాయం ప్రకటించారో ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆటో వాళ్ళ పైన ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఇది ఆటో అన్నల ప్రభుత్వం, ఆటో వాళ్ళ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి మరొక్కసారి ఆటో సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు ఎంత దారుణంగా ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఒక చేతిలో 10,000 రూపాయలు పెట్టి రెండో చేతిలో 20,000 రూపాయలు లాక్కునే పరిస్థితి, దుస్థితి. గుంతలమయం అయిపోయిన రోడ్లు బాగు చేసే పరిస్థితి గతంలో లేదు. అదేవిధంగా 10,000 వచ్చాయి అనే లోపే డయేరియాపై ఏపీ ప్రభుత్వ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ప్రస్తుతం డయేరియా పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. మొదట్లో 20 నుంచి 30 డయేరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది గాని జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పో లేదా
1-2 విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్ లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు తమ దేనికైనా సిద్ధమని వైఎస్ షర్మిల అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇది వరకు కూడా చూపించాం. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్లో క్లియర్గా లాస్ట్ లైన్లో లెట్ మీ రీఇటరేట్, చంద్రబాబు గారు విశాఖ స్టీల్ను కాపాడడం కోసం రాజీనామా అయిన సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు ఎంపీలు ఇస్తున్న మద్దతు అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. 11 మంది రాజ్యసభ ఎంపీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబట్టండి? సర్వేపల్లిలో గ్రావెల్ కు అనుమతులు ఉంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాని శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి పరులు ఎవరో సిబిఐ విచారణ వేయించుకున్నాం, సిబిఐ విచారణకు నేను సిద్ధం, సోమిరెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రధానంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మొన్న అన్నదాత పోరు జరగడం, అన్నదాత పోరు సూపర్ సక్సెస్ కావడం, అదే రోజు ఈ రాష్ట్రంలో సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు నాయుడు గారి సమావేశం ఏర్పాటు చేస్తే సూపర్ 6 ఏ విధంగా ప్రజల్లో ఫ్లాప్ అయిందో అదేవిధంగా సూపర్ 6 కార్యక్రమం కూడా సూపర్ ఫ్లాప్ కావడం జరిగింది. దానికి రకరకాలైనటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల గురించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి 11వ తేదీ దాని గురించి మొత్తం అన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే దానివల్ల చంద్రబాబు నాయుడు టీము సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలైనటువంటి విమర్శలకు దిగడం, మాటల దాడి చేయడం అనేటువంటిది ఏమైనటువంటి చర్య. అందులో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రకరకాలైనటువంటి విషయాల గురించి మాట్లాడాడు. మేము అడిగేది యూరియాకి సంబంధించి మీడియా సాక్షిగా ఈ రాష్ట్రంలో యూరియా అవసరం ఉన్న దగ్గరికి వెళ్దాం, మీకు సంబంధించి యూరియా మీ పరిపాలనలో కూటమి పాలనలో రైతులు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూద్దాం, దానికి మీరు సిద్ధమా అంటే ఆ ఛాలెంజ్ని స్వీకరించేటువంటి దమ్ము ధైర్యం లేక, బయటికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించేటువంటి పరిస్థితులు లేక
ఎక్కడ మిమ్మల్ని రైతులు ఎదిరిస్తారో